ఇప్పుడు డోనట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ ఇట్లా షేప్ చేసి మిషన్లో పెడుతున్నారు. ఈ మిషన్ ఇట్లా పైకి కిందికి తెస్తుంది. ఈ ఆయిల్ ఉంది కదా, వీళ్ళు హీట్ చేస్తున్నారు. అది చిన్న చిన్నది వైట్ కనిపిస్తున్నాయి కదా, అవే పిండితో చేసిన డోనట్స్. ఇప్పుడు ఆ ఆయిల్లోకి డ్రాప్ అవుతాయి. డ్రాప్ అయ్యేటప్పుడు ఎంత బాగున్నదో తెలుసా. నేను నా చెల్లికి చెప్తున్నాను, చూడు ఎంత బాగా చేస్తున్నారో, నాకు చాలా నచ్చింది అని చెప్పాను. చెల్లి కూడా అగ్రీ చేసింది. చూడు ఎంత బాగా క్యూట్గా పడుతున్నాయో, వావ్ అనుకున్నాను నేను. ఎట్లా చేస్తారు ఈ ఆయిల్ డ్రాప్ అయితే? ఎప్పుడు ఇక్కడికి వస్తుంది కదా మెషిన్లో, ఆ మెషిన్కి వచ్చినప్పుడు ఇట్లా ఫ్లిప్ చేస్తారు. ఇప్పుడు ఒక అతను ఇది తీస్తున్నారు కదా, అది బాగుందా బాగలేదా అని చూడడానికి. అందుకే ఇప్పుడు వస్తుంది చూడు చాలా బాగా. అప్పుడు చెల్లి అడుగుతుంది, ఏమవుతుంది అన్నది. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఆ పిండి ఆయిల్లోకి పడుతుంది అండ్ ఇప్పుడు ఈ మషిన్కి వచ్చినప్పుడు ఇది ఫ్లిప్ చేస్తుంది. బ్యాక్ ఫ్లిప్. ఇప్పుడు ఫ్లిప్ చేస్తుంది. ఎంత బాగున్నదో తెలుసా. ఇప్పుడు ఆయిల్ ఫసక్, మళ్ళీ ఫసక్. ఇప్పుడు కనిపిస్తుంది చూడు ఎంత బాగా. ఎంత బాగుందో. అప్పుడప్పుడు లోపల స్టక్ అవుతాయి. నార్మల్లీ 6 వస్తాయి. ఇప్పుడు చూడు రెండు రోస్లో 6 వచ్చాయి, కానీ దీంట్లో 5 వచ్చాయి. దీంట్లో కూడా 5 వచ్చాయి, కానీ అంత చాలా బాగున్నది. చూడండి గాజీ ఎంత క్యూట్గా బాగున్నాయో, చాలా బాగున్నది. నేను చెల్లికి చెప్పాను, ఈ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉన్నది అని. వేరే డోనట్స్ కూడా ఇప్పుడు ఫ్లిప్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మెషిన్ మీద ఎక్కుతున్నాయి, ఎందుకంటే ఆయిల్ మొత్తం పోతుందని. ఇప్పుడు ఆయిల్ పోయిన తర్వాత ఒకటి చేస్తారు, అదే సర్ప్రైజ్. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి చూడు, మొత్తం ఆయిల్ పోతుంది. అప్పుడు ఆద్య అన్నది, వావ్ అన్నయ్య ఎంత బాగుందో కదా ఇదే అంటే. అవునరా సూపర్ ఉంది, ఇదైతే ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది అన్నాను. అప్పుడు అమ్మ వచ్చి ఏమవుతుంది అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు డోనట్స్ ఆయిల్లో డిప్ అయిన తర్వాత ఇట్లా వస్తున్నాయి. ఇప్పుడు నిజమైన సర్ప్రైజ్. ఇట్లా స్లోలీ ఒక మెషిన్ దగ్గరికి వస్తుంది కదా, అదే షుగర్ సిరప్. దాంట్లోకి వెళ్తాయి చూడండి. ఈ గ్యాప్లో మా చెల్లి, అన్నయ్య వీళ్ళు ఫాస్ట్గా చేయొచ్చు కదా, ఎందుకు ఎంతసేపు తీసుకుంటున్నారు అన్నది. అప్పుడు నేను అన్నాను, మనం కంట్రోల్ చేసేది సూపర్గా టేస్ట్ చేయాలని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంత బాగా స్లోగా వెళ్తుందో. ఆ డోనట్స్ మీద అది పడుతుంది. ఎంత బాగుంటుందో, ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇట్లా ఆ డోనట్స్ మీద అది పడితే అనిపించింది. ఇప్పుడు పడుతూ ఇట్లా వెళ్తూ ఉన్నాయి. చెల్లైతే అసలు అన్నయ్య ఇవ్వాలి, ఇప్పుడు చూస్తే కూడా ఇది ఇప్పుడు తినాలనిపిస్తుంది, మా వెళ్ళొచ్చా ఫ్యాక్టరీకి అంటున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా, వీళ్ళు ఎవరైనా ఆర్డర్ చేస్తే వాళ్ళకి తీసి దాంట్లో పెట్టి ఇస్తారు. ఇది చేసే ముందు ఏం క్యూ లేదు, కానీ ఇది చేసేటప్పుడు ఎంత లైన్స్లో స్టార్ట్ అయ్యారో తెలుసా, అంత లైన్స్. ఇప్పుడు బ్రీఫ్గా చూపిస్తాను. అట్లా పడుతున్నాయి కదా, కొన్ని నార్మల్గా రావు, అందుకే అట్లా కిందికి తీస్తున్నారు. సో అన్నీ బాగుంటాయని. ఎంత బాగుందో కదా గాయ్స్, అనిపించింది నాకు. సేమ్ది చాలా ఉన్నాయి డోనట్స్ ఫ్యాక్టరీలో, చాలా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ తీస్తున్నారు, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నారు. సూపర్గా టేస్ట్ చేయడానికి, చాలా స్టాక్లో ఉండడానికి. మళ్ళీ సిరప్లో వేస్తున్నారు. ఈ సిరప్లో వచ్చిన తర్వాత అయితే నాకు అసలు మౌత్ అయితే వాటర్ అయింది తెలుసా. మీరు ట్రై చేయాలి. ఇంకొకటి, దీని తర్వాత
కావాలంటే వాళ్ళు వేరే డిజైన్స్ కూడా యాడ్ చేశారు. ఎంత బాగున్నాయో తెలుసా, చాలా క్యూట్గా ఉన్నాయి అవి కూడా. ఏవైతే అసలు వా అనిపించింది నాకు. చూడు ఎంత లాంగ్ క్యూ ఉందో అక్కడ. ఇది చేసిన తర్వాత కూడా ఎంత క్యూ ఉందో. మేము ఇవి వేరే టైప్స్ ఆఫ్ డోనట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి కొన్ని టైప్స్, ఇవి కొన్ని టైప్స్, చాక్లెట్వి కొన్ని టైప్స్, ఆ చికెన్స్ లాగా ఉండేవి కొన్ని టైప్స్, ఎన్ని టైప్స్ ఉన్నాయో. అది మాకు నచ్చినవే కొన్ని తీసుకున్నాము. ఇవి అసలు మినీవి ఉన్నాయి. ఇట్లా తీసి పెడుతున్నారు ఈ బాక్స్లో. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, కానీ ఇవి వా అనిపిస్తుంది. ఇవే ఫ్రెష్ డోనట్స్. తినిన తర్వాత కొంచెం ఆడుకుంటున్నాం డోనట్స్తో. ఈ డెకరేషన్ డోనట్స్ కన్నా ఇదే బాగుంది.